వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఉత్తరం అనే సంఘటన చాలా దశాబ్దాల క్రితం పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చే సమయంలో జరిగిన నిజమైన వాస్తవ సంఘటనగా మనం పరిగణించవచ్చండి. ఒక 6 ఏళ్ల పాప రోజు స్కూల్ నుంచి వస్తూనే నాకేమన్నా ఉత్తరాలు వచ్చాయా అని అడిగేదన్నమాట. అడగతంతో వాళ్ళు ఏమీ రాలేదు, నీకు ఉత్తరాలు ఎవరు రాస్తారే, అసలు నువ్వెంత, నీ వయసు ఎంత అని కొద్దిగా గట్టిగానే మందలించేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు గాని పెద్దవాళ్లు కాని. అయినా కూడా ఆ అమ్మాయి పట్టువదలని విక్రమార్కుడల్లే రోజు వచ్చి నాకు ఉత్తరాలే వచ్చాయా అని అడిగేది. ఒక 2-3 తడవలు అట్లా అడిగాక 4వ రోజో 5వ రోజో ఇంట్లో వాళ్ళందరూ ముభావంగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. తనకు అర్థం కాలేదు ఎందుకని అలా ఉన్నారని. నోట్లో వేలేసుకుని కామ్గా ఏం మాట్లాడకుండా తన బ్యాగ్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్లి కూర్చుంటుందన్నమాట. కూర్చోగానే వాళ్ళ నాన్నగారు వచ్చి మామూలుగా కాఫీ ఇవ్వు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని వాళ్ళ అమ్మతో అనటం విని ఏమైందో నాన్నగారు వాళ్ళ సీరియస్ గా ఉన్నారు అనుకుంటూ తను లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక అప్పుడు అడుగుతారు, ఎవరో ఉత్తరాలన్నీ తీసి మళ్ళా నాకు పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ మ్యాన్ నా దగ్గర ₹2 వసూలు చేశాడు. ఆ రోజుల్లో ₹2, కొన్ని దశాబ్దాల క్రితం అనుకున్నాం కదండి, ₹2 వసూలు చేశాడు. ఇక్కడ డబ్బుల కోసం కాదు, పెనాల్టీ కట్టడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అని ఆయన చెప్పారు. ఆ పాప ఒక్కసారి అటు ఇటు చూసి, నాన్నగారు నేనే ఆ ఉత్తరాలు పోస్ట్ చేసింది అని. నువ్వు పోస్ట్ చేసావా, నీకొచ్చా పోస్ట్ చేయటం అని అడిగాడు ఆశ్చర్యంగా తండ్రి. వెంటనే ఆ అమ్మాయి, నాన్నగారు నేను ఇంకొక తప్పు పని కూడా చేశాను నాన్నగారు, నేను అబద్ధం చెప్పాను, మాలీకి ఆ ఉత్తరం ఇచ్చి నాన్నగారు ఇమ్మన్నారని చెప్పాను, నేను చెయ్యలేదు, నాకు రాదు, ఆ మాలీ చేశారు అని చెప్తుందన్నమాట తోటమాలి మీద. చెప్పంగానే ఆయన ఒకసారి కిందకి చూసి మురిపంగా కూతురిని నెత్తి మీద ఒక చిట్టి మొట్టికాయలాగా వేసి ఇంకెప్పుడు అలా చెయ్యకు అని మందలింపు స్వరంతో చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఆ పాప మనసులో ఇంతకీ ఉత్తరం ఎప్పుడొచ్చింది అమ్మ అని అడుగుతుంది వాళ్ళమ్మని. వాళ్ళమ్మ, ఉత్తరం ఏమిటే నీ మొహం, దాని మీద నాన్నగారి పేరుంది, నాన్నగారికి వస్తుంది, నీకెందుకు వస్తుంది, పైగా రోజు ఇదా నువ్వు చేసేది, రాగానే నాకు ఉత్తరం వచ్చిందా అని అడగటం తప్పు కదా, అలా కాదు నాన్న, నీకు ఉత్తరం రావాలంటే చెప్పు, నేను ఏదైనా ఊరెళ్ళి నీకు ఉత్తరం రాస్తాను అని చెప్తుంది తల్లి. ఆ అమ్మాయికి ఉత్తరం రావటం ఇష్టమే అయినా తల్లి వేరే ఊరు వెళ్లటం ససేమిరా ఇష్టం లేదు. వద్దమ్మా, ఊరికే అన్నాను అని వెళ్లిపోయింది. కానీ ఒక విషయం మాత్రం ఆమె జీవితంలో మర్చిపోలేని విషయం ఏంటంటేను, తన పేరు ఎప్పుడు ఉత్తరాలు రాలేదు. ఉత్తరం వస్తుంది అనుకునే సమయంలో సెల్ ఫోన్లు వచ్చేసే, లెటర్లు అవన్నీ ఇవైపోయినాయి. ఆ యాంగ్జైటీ, పోస్ట్ మ్యాన్ టోపీ పెట్టుకుని సైకిల్ తక్కుంటూ వచ్చి పోస్ట్ అని అరిచి అత్తయ్యలకి, బాబాయిలకి, అమ్మకి, నాన్నకి అందరికీ ఉత్తరాలు ఇచ్చినట్టు తనకి మాత్రం ఏ రోజు ఇవ్వలేదనే చిన్న కొరత ఆమెలో మిగిలిపోయే ఉంటుంది. ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా కూడాను ఆ అమ్మాయి పేరున ఒక ఉత్తరం కూడా రాలేదు. కారణం ఏంటంటేను, చివరికి పెళ్లైనప్పుడు టెలిగ్రామ్లు వచ్చే కానీ తండ్రి పేరున వచ్చి బ్లెస్సింగ్స్ టు న్యూలీ మ్యారీడ్ కపుల్ అని అప్పుడు పోస్ట్ లో బ్లెస్సింగ్స్ పంపించేవాళ్ళు అన్నమాట. అలా ఈ అమ్మాయికి మాత్రం ఆ ఉత్తరం చదవలేదు, తన పేరు రాలేదు అనే కొరత తన జీవితాంతం ఉంటుంది కాబోలు. దీనికి ఉదాహరణ పాపే కాదండి, ఈ కథ మీది కావచ్చు, నాది కావచ్చు. కాబట్టి పాప పేరు మీనా అని పెడదాం. బాయ్, ధన్యవాదాలు.